ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలుగా నవగ్రహముల ప్రభావం ఏ విధంగా మనిషి పైన పడుతుంది అని చెప్పడానికి ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాసులు, రెండవది నక్షత్రాలు, మూడవది గ్రహాలు. ఈ 3 చేరితేనే రాశి చక్రం అంటాం. ఈ 3 యొక్క ఫలితమే మనిషి పుట్టుక నుంచి చావు వరకు గగన విహారములో ఉన్నటువంటి కాంతి ప్రభావంగా ఆ యొక్క గ్రహ సంచారం పైనే మానవుడికి ఫలితాలు, సుఖ దుఃఖాలు కలుగుతాయి. కాబట్టి మనం ముఖ్యంగా రాసులు 12 రాసులు. 1 మేషరాశి, 2 వృషభ రాశి, 3 మిథున రాశి, 4 కర్కాటక రాశి, 5 సింహరాశి, 6 కన్యా రాశి, 7 తులారాశి, 8 వృశ్చిక రాశి, 9 ధనుర్రాశి, 10 మకర రాశి, 11 కుంభరాశి, 12 మీనరాశి. ఇవి 12 రాశులు. ఈ 12 రాశుల్లో నవగ్రహాల సంచారం మనిషి పుట్టినప్పుడు ఆ గ్రహ సంచారాన్ని బట్టి సూర్యుడున్న ప్రదేశానికి లగ్నం అంటాం, చంద్రుడున్న ప్రదేశానికి రాశి అంటాం. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే అది రాశి అవుతుంది. మనకారకుడు చంద్రుడు, లగ్నకారకుడు సూర్యుడు. అందువలన ఆయా జన్మ జాతకులకు కాల గమనములో సూర్యాది నవగ్రహముల సంచారములో పుట్టినటువంటి సమయంలో ఆ గ్రహ సంచారములో ఏ గ్రహ సంచారము ఉన్నదో ఆ యొక్క ఏ యొక్క నక్షత్రంతో కూడి చంద్రుడు ఉన్నాడో ఆ సమయానికి దశ అంతర్దశ అనే విధంగా కాలచక్రము నిర్ణయింపబడుతుంది. ఉదాహరణకి మిథున లగ్నములో జన్మించిన ఒక వ్యక్తికి వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం అయినప్పుడు ఆ మిథున లగ్నములో బుధుడు గ్రహ సంచారములో ఆ సమయంలో ఉంటాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలకి మిగిలినటువంటి కాల నిర్ణయంతో ఆ జన్మ జాతకుడికి దశ అంతర్దశ అవుతుంది. అంటే ఉదాహరణకి మనకు ఈ 12 నవగ్రహాలు 9 ఉన్నాయి అనుకున్నాం కదా. అందులో మొత్తం ఆయు పరిమాణం మానవుడికి 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో సూర్యుడికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, అంగారకుడికి అంటే కుజుడు అన్నమాట 7 సంవత్సరాలు, బుధుడికి 18 సంవత్సరాలు, గురువుకి 19 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఈ విధంగా మనం శుక్రుడికి 20 సంవత్సరాలు, శనికి 19 సంవత్సరాలు, రాహువుకు 18 సంవత్సరాలు, కేతువుకి 7 సంవత్సరాలు అని కాల నిర్ణయం ఉంటుంది. ఆ కాల నిర్ణయంలో ఒక్కొక్క గ్రహానికి దశ ఏ దశ జరుగుతుంటే ఆ దశలో మొట్టమొదటి ఆ గ్రహం అంతర్దశగా మిగిలినటువంటి గ్రహాలన్నీ ఉంటాయి. అంటే ఆయా కాలాలకు సంబంధించి ఇప్పుడు 6 ఏళ్ళు సూర్యుడు అనుకో, ఈ 6 ఏళ్ల కాలంలో సూర్యదశ మొదలైతే మొదట సూర్య విభుక్తి దగ్గర నుంచి మొత్తం ఈ 9 గ్రహాలు వస్తాయి. ఇట్లా ఆయా గ్రహాలకు వచ్చేదాన్ని దశ అంతర్దశ కాల పరిస్థితి జాతక రీత్యా ఆ ప్రభావముతో మనిషి పైన కాలచక్రంలో ఆ ప్రభావం చేతనే ఆరోగ్య విషయాలు కానీ వివాహ విషయాలు కానీ అన్నీ కూడా ఆ కాలచక్రాన్ని అనుసరించే వస్తాయి. ఈ విధంగా మనిషి ఈ కాలచక్రములో మనకు ప్రభావంగా ఉండడానికి రాసులు, గ్రహములు, అలాగే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు పుట్టిన సమయంలో మేషరాశిలో మొదట ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటారు. అట్లా 27 నక్షత్రాలకి 108 పాదాలు లెక్క వస్తుంది. అలా 9 పాదాలు ఒక రాశి అంటే 12 9ల 108. అందువల్ల మేషరాశిలో
మొట్టమొదటగా అశ్విని నక్షత్రానికి 4 పాదాలు, భరణి నక్షత్రానికి 4 పాదాలు, ఒక్క పాదం కృతికా నక్షత్రాన్ని కలిపితే మేషరాశి. అలాగే ఒక్కొక్క దానికి మొత్తం ఈ 27 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా జన్మ జాతక ఫలితాలు మనం చూడాలంటే పుట్టినటువంటి లగ్నము, ఆ టైములో రాశి చక్రములో చంద్రుడు ఉన్నటువంటి చోటును రాసి ఈ రెండింటిని చూసి ఏదైనా ఆరోగ్య స్థితులు కానీ లేకపోతే వివాహ సంబంధం విషయాలు కానీ చూడాలంటే ఆ గ్రహ సంచారాన్ని గోచారము అంటారు. దాన్నే నవాంశ అంటాం. కాబట్టి ఆ విధంగా గోచార ఫలితాలను చూడటమే ఆ క్షణకాలములో మనిషికి అక్కడ ఉన్నటువంటి ఈతి బాధలు ఏదైనా సరే మంచి చెడులు తెలుసుకోవాలంటే గ్రహముల సంచారమే గోచారం. కాబట్టి ఆ తాత్కాలిక గ్రహ ఈరోజు ఒక మనిషికి పలాని టైంలో ఏదన్నా జరిగింది, ఆపద జరిగిందంటే ఆ టైంలో అతనికి ఉన్నటువంటి జాతక ప్రభావంలో ఉన్న గ్రహముల సంచారము ఎలా ఉన్నది, దాని ఫలితంగా ఎలా ఉన్నది అని తెలుసుకోవడం, దానికి సంబంధించినటువంటి గ్రహములకు పూజలు చేసి పరిహారం చేసుకోవడం, హోమాలు యజ్ఞ యాగాదులు చేసుకోవడం, ఇది ఈ విధంగా ఒక మనిషిపై ప్రభావంగా గ్రహ సంచారంగా గోచారంగా జరిగేటువంటి విధంగా జాతక పరిచర్య సిద్ధాంతకర్తల ద్వారా చూపించుకొని దానికి తగిన ఫలితాలను సమన్వయించుకోవడమే. ఈ విధంగా మనం రాసులు, గ్రహములు, నక్షత్రాలు మనిషి ప్రభావంతో ఎలా ఉంటాయన్నది సూక్ష్మంగా తెలుసుకున్నాము. స్వస్తి.